సబ్జెక్ట్ పెద్దది, కాకపోతే సమయం లేదు. నిన్న అక్కడ ప్రేయర్కి వెళ్ళాము. ప్రేయర్కి వెళ్తే బ్రదర్ ఒక వాక్యం చెప్పారు, అపొస్తల కార్యము 16వ అధ్యాయము. చెప్పినప్పుడు ఒక వాక్యం అర్థమయ్యి నన్ను నేను కంట్రోల్ చేసుకోకుండా ఏడ్చాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోకుండా ఏడ్చా. మరి ఎవరిని కనిపెట్టినో తెలియదు, కానీ నేను ఏడ్చిన ఒంటరిగా కూర్చొని నాకు అక్కడ దగ్గర మధ్యలో కూర్చొని గట్టిగా మాట్లాడుతున్నాను. కాబట్టి దేవుని వాక్యం అర్థమైతే చాలా బాగుంటుంది. కాకపోతే చాలామందికి అర్థం కాలేదని, అర్థం అవట్లేదని చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ఆయన దేవుని చిత్తం కూడా అయి ఉండాలి. కాబట్టి చూద్దాం. ఒక 5 నిమిషాలు లేట్ అన్నా పర్లేదు. ఒక వాక్యం నేను ఎప్పటి నుంచి యూస్ మీటింగ్ ఉంది కదా ఆ రోజు, అప్పటి నుంచి ఈ వాక్యం నేను స్టడీ చేసుకుంటూ వస్తున్నాను. నేను ఎందుకంటే వచ్చి చెప్పమంటే కానీ నేను చెప్పలేను. నాకు డైరెక్ట్గా వచ్చి చెప్పండి అంటేనే 5 నిమిషాలు ఇచ్చిన 10 నిమిషాలు ఇచ్చి చెప్తాను. ఇప్పుడు ఎంత అయిందంటే టైము ఒక 15 నిమిషాలు నేను ముగిస్తానండి. చూద్దాము. చదవండి నాన్న. యోహాను సువార్త 18. యోహాను సువార్త 18వ అధ్యాయము 29 నుంచి మనం చదువుకుందాము. ఒక్కొక్క వచనం చదివి ఆగాలండి. దాని అర్థం మాత్రమే చెప్తాను, నేను ఇంకా వేరే మాటలు చెప్పాను. మనం యేసు ప్రభుల వారి గురించి గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, దాని గురించి మనకు సమయం మళ్ళీ దొరకదో తెలియదు కనుక దాని గురించి మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, తీసారమ్మా. యోహాను సువార్త 18వ అధ్యాయము 29వ వచనం నుంచి చదవాలండి. కావున ఒక నిమిషం ఆగమ్మా. యేసు ప్రభుల వారిని చంపింది ఎవరండి? సిలువ వేసింది ఎవరేమన్నా ఐడియా ఉంది ఎవరికైనా? మనం అనుకుంటాం చాలామంది వేరే మతములు వేరే వాళ్ళు వేసారు అనుకుంటారు. యాకోబు కుమారుడికి 12 మంది పిల్లలు, వారికి 12 గోత్రాలు ఉండండి. నాకు ఒక 2-3 గోత్రాలు తెలుసు, వేరే మిగతా తెలియదు. లేవి గోత్రము, యూదా గోత్రము, ఇంకా 2-3 గోత్రాలు తెలుసు. కానీ యూదా గోత్రము ఫేమస్. ఎందుకంటే యూదా గోత్రం ఎందుకు ఫేమస్ అని మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభుల వారు ఆ గోత్రం నుండి వచ్చారు కాబట్టి యూదా గోత్రం మాత్రం యేసు ప్రభుల వారు వచ్చేదాకా వచ్చింది. ఈ యూదా గోత్రం వారి గురించే చూస్తే ఆ 12 గోత్రం వారు కాకుండా యూదా గోత్రం వారు యేసుప్రభుని చంపేశారు. అంటే ఇప్పుడు మనమందరం క్రైస్తవం, మనమందరం యేసుప్రభుని వెంబడిస్తున్నాం వారు. కానీ యేసుప్రభుల వారు చంపింది ఎవరో కాదండి, క్రైస్తవులే చంపారు. తన కావాల్సిన వారే చంపారు. ఎవరి దగ్గరికి వచ్చారో ఆయన వాళ్ళే చంపారు. చంపారా లేదో నేను కొన్ని రుజువులు ఇవ్వడానికి ఇష్టపడతాను. చూడండి, చదువున్నాను ఇప్పటి నుంచి. కావున పిలాతు యేసు ప్రభుల వారిని పట్టుకొని వెళ్ళిన తర్వాత ఆయనకు పరీక్షిస్తున్నప్పుడు లేదా అతన్ని క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఈ సందర్భం అండి. ఆ పిలాతు అనే రాజు ఉన్నాడు. పిలాతు అనే రాజు ఏమంటున్నాడు అంటే, ఈ మనిషిని మీద ఏ తప్పు లేదు, ఎందుకు మీరు చంపాలి, దీనికి ఏం శిక్ష ఇవ్వాలనుకుంటున్నారు అని అడుగుతున్నాడు. ఇది దగ్గర తప్పు లేదు అని ఎవరు చెప్తున్నారండి? ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేదా కోర్టుకి వెళ్ళినా జడ్జి గారు చెప్తున్నారు ఏమైనా తప్పు లేదు అనే మాట రీతిగా. తప్పు లేదు ఈయన మీద, అయినా కూడా ఈయన ఎందుకు శిక్షించాలని చూస్తున్నారని అడుగుతున్నాడు పిలాతు. అందుకు వారు ఎవరు? యేసు ప్రభుల వారు దుర్మార్గుడు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారండి? యూదులే చెప్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవులే చెప్తున్నారు. ఏమని? యేసు ప్రభుల వారు దుర్మార్గుడు అని. ఈ వాక్యం మీరు మిస్ అయిన ఎడలా మీరు చాలా దూరం వారు అవుతారు కనుక చెవు పెట్టి వినాలని వేడుకుంటున్నాను. చదువునన్నా. పిలాతు నేను అతన్ని తీసుకొని పోయి ఏమంటున్నాడు? మీ ధర్మశాస్త్రము చొప్పున. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే పాత నిబంధనలో రూల్స్ ఏమిన్నాయో దాంట్లో ఏ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారంగా ఆయన శిక్షించండి. ఏ శిక్షకరుడో శిక్షించండి అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? పిలాతు అనే అధికారి చెప్తున్నాడు. యూదులు అనే కానీ మళ్ళీ ఎవరు? క్రైస్తవులు అనబడేవారు. ఇప్పట్లో క్రైస్తవులు, అప్పట్లో యూదులు, ఇశ్రాయేలే. పాత నిబంధనలో రూల్స్ అనేది ఎవరికి మరణ శిక్ష అధికారం లేదు. ఒక్కటి విభిచారం చేసిన వారిని మాత్రమే రాళ్లతో కొట్టి చంపాలని. ఇది యేసు ప్రభువు దాంట్లో దొరకడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయనకు మరణం ఇచ్చే అధికారం మా దగ్గర లేదు, నీకుంది కాబట్టి నీ దగ్గర తెచ్చినాము అంటున్నారు.
అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎలాంటి మరణం పొందుతాడా అనేది అది నెరవేరుతుందని చెప్తున్నాడు. ఇంకా చదువు నెక్స్ట్. పిలాతు తిరిగి అధికార మందిరంలోకి ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా యేసు అనుచున్నావా లేక ఇతరులను నీకు నన్ను గురించి బయలుపరిచితిరా అని అడుగుతున్నాడు. అంటే ఏమని అడుగుతున్నారంటే యేసు ప్రభుల వారు నీవు నన్ను అడుగుతున్నావు కదా, నీ అంతటా నీవే అడుగుతున్నావు లేకపోతే ఎదుటి వారు చెప్పారా అని అడుగుతున్నాడు యేసు ప్రభుల వారు. అడిగితే ఆయనకు ఒక కోపం వచ్చిందండి. ఎవరికి? పిలాతు గారికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమంటున్నాడు ఆయన చూడండి. అందుకు పిలాతు ఏమంటున్నాడు, నేనేమన్నా మీ యూదుడనా? మీ యూదులను చంపాలని తెచ్చిర్రు, నేను బ్రతికించడానికి నాకు అధికారం ఉన్నది, మీ వాళ్ళే నేను చంపడానికి తెచ్చిర్రు, నీవేమో నన్ను అడుగుతున్నావేంటి? నేనేమో యూదున్నా మీ రూల్స్ పట్టించడానికి అనే మాట ఆయన యేసు ప్రభుల ద్వారా అంటున్నారు. ఎవరు? యూదుల రాజు అంటున్నాడు. సారీ చదువునా చూసారా? నీ స్వజనులంట అంటే నీ సొంత జనులే నిన్ను శిక్షిస్తున్నారయ్యా అంటున్నాడు. నీ ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసిందివని నిన్ను నన్ను అప్పగించారు అడగగా యేసు ప్రభుల వారు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధం అయినదైతే నేను యూదులతో యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినను. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమునకు చూడండి. ప్రియమైన దేవుని వల్లారా, పిలాతు యేసు ప్రభువులతో మాట్లాడి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి. ఎవరి దగ్గరికి? యూదుల దగ్గరికి వెళ్ళాడు. యూదుల దగ్గరికి వెళ్తే మళ్ళీ అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు యూదుల దగ్గర? చదువున్నాను. అదే ఆయనను పస్క పండుగలలో కాదన్న ముందు వచనం, ఒక్క వచనం ముందు. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. అతని యందు ఏ తప్పు కనిపించలేదు. ఒక వ్యక్తి శిక్షించాలని చూస్తలేడండి. అంటే వీరు ఎందుకు శిక్షించారో మీకు తెలియాలి. ఎవరు? ఈ యూదులు అనే వ్యక్తి యేసు ప్రభుల వారిని ఎందుకు శిలువ వేయడానికి ఇష్టపడ్డారో మీకు తెలియాలి. ఇప్పుడు మనం వేస్తున్నాం ఆయనకు శిలువ, ఇది మనకు తెలియాలి. ఎందుకంటే గుడ్ ఫ్రైడే రోజు వస్తుంది కాబట్టి మనకు తెలియాలి. చదువున్నాను. ఆయనను పస్క పండుగలో నేను ఒకరిని విడుదల చేయగోరుచున్నాను. నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని అడిగాను. అయితే వారు వీనిని వద్దు బరబ్బను విడుదల చేయమని మరల కేకలు వేసిరి. ఈ బర్రబ్బ బందిపోటు దొంగ అంటే ఏంటి తెలుసా? ప్రేమ దేవుని వారంలో బర్రబ్బ బందిపోటు దొంగ అంటే దొంగతనం కోసం మర్డర్లు కూడా చేస్తాడు ఆయన. అలాంటి ఘోరమైన దొంగ అని అర్థమైన ఆ దొంగని విడుదల చేయమంటున్నారు. యేసు ప్రభుల వారిని వద్దు, ఇన్నే విడుదల చేయమంటారు. వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళకి నష్టం ఏమి నష్టం ఏముంది? ఎవరైనా గ్రహిస్తారా? వాళ్ళకి నష్టం ఏంటిది? చూడండి. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాడు. యేసు ప్రభువు పట్టుకొని శిలువ వేయకుండా మొదలు కొరడాలతో కొట్టించి సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రములు ఆయనకు తొడిగించి ఆయన ఎద్దుకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. కొట్టిరి. పిలాతు మరలా
వెలుపలకు వచ్చి చూసాడు. మళ్ళా పిలాతు అదంతా యేసు ప్రభువులో చేసిన తర్వాత మళ్ళీ పిలాతు బయటికి వచ్చాడండి. బయటికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గాని ఏ దోషమును నాకు కనబడలేదు అంటున్నాడు. మళ్ళీ అంటున్నాడండి, ఎంత ముళ్ళ కిరీటం పెట్టించాడు, కొరడంతో కొట్టించాడు. మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని ఈయనకు నేను బయటికి తీసుకొస్తున్నాను వారితో నేను ఈ ముళ్ళ కిరీటము ఊదరపు వస్త్రము ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను. ఆ మనిషిలకి వాళ్ళకి ఏం చూపిస్తున్నాడు అంటే, ముళ్ళ కిరీటం పెట్టించాను, కొరడతో కొట్టించాను, చూడండి ఈయన రూపం ఎట్లా చూడండి, ఈయన ఇంత శిక్షించాను, సరిపోదా ఈ శిక్ష, ఈయన వదిలేస్తాను, దీని దగ్గర పాపం ఏమీ కనిపిస్తలేదని ఎవరు చెప్తున్నారు? పిలాతు చెప్తున్నాడు అండి. ఎవరికి? ప్రజలకి. ఈ యూదుల ప్రజలకి, యేసు ప్రభువు ప్రజలకే. కానీ అంతగా పగబట్టడానికి కారణం ఏమిటి? ఎవరు పగబట్టారు? పామాలు మనుషులా? ఏం చేసాడో నేను మీద పగబట్టారు? చూడండి, కొట్టించాను, మీ ముందే ఉంచుతున్నాను చూడండి అంటున్నాడు. చదువునా. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. చూడండి, ఆ పిలాతుకి ఉన్నంత జాలి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి లేదండి. ఆ క్రైస్తవులకి ఎన్నిసార్లు అంటుండే చూడండి, ఆయన ఏ పాపం కనిపించలేదయ్యా, ఎందుకని వేయాలి శిక్ష అంటున్నాడు. అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటారు చూడండి, మీరు ఆయనను తీసుకుని పోయి మీ ఇష్టం సిలువ వేయుడని వారితో చెప్పాను. అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని అతడు చెప్పుకొనెను కనుక ఈ నియమము చొప్పున ఇతడు చావవలెనని అనుకుని చెప్పారు. చూసారా, ఆయనకు మరణానికి శిక్ష పడడానికి కారణం ఏంటిదంటే తెలుసా? దేవుని కుమారుడని చెప్పుకుంటే శిక్ష వేస్తారంట. ఇప్పుడు మీరు దేవుని పిల్లలే కదా, కాదా? అవునా? దేవుని పిల్లలు మీరు అందరికీ శిక్ష చేయాలి కదా. ఇప్పుడు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి నీకేం చేయాలంట? చంపేయాలి. అంటే ఎంతగా మీరు ఒకటి గ్రహించాలి ప్రేమల దేవుని వాళ్ళ మనసులో కుళ్ళు అనేది ఒక వింతగా ఉంటుంది. అది భార్యని భర్తని కూడా ప్రేమించదు, భర్త మీద కూడా పగపడుతుంది తెలుసా. భార్యని చంపడానికి వెనుక అది కుళ్ళు అనే పదము మనిషిలో ఉండొద్దు. అది ఎంత త్వరగా తీసేస్తే అంత ప్రశాంతంగా మీరు జీవిస్తారు. మన జీవితంలో కుళ్ళు అనే పదం ఉండదు. ఏ శత్రువుని ప్రేమించమని ఎందుకన్నాడు? శత్రువుని ఎలా ప్రేమిస్తాను చెప్పండి. ఒక నన్ను కొట్టడానికి వస్తే నేను ఎందుకు ప్రేమిస్తాను? ఆయన శత్రువుని ప్రేమించడం అన్నాడంటే అర్థం ఏంటిది? మీలో కుళ్ళు వెళ్ళిపోవాలని. ఆ కుళ్ళు అనే పదం మనలో ఉండకూడదని. చదువున్నాను ఇంకొంచెం. పిలాతు ఆ మాట విని భయపడి తిరిగి అధికార మందిరములో ఆయన శిలువ వేయకపోతే భయపడుతున్నాడండి. ఇక్కడ ఆయనను బదులు నన్ను కూడా కొట్టి చంపేస్తారని ఎవరు? రాజే భయపడుతున్నాడు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం మనం గ్రహించండి. అప్పట్లో వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇస్కరియోతు చంపేశాడు యేసుప్రభుని, ఇస్కరియోతు చంపేశాడు అంటారు. ఇస్కరియోతు చంపేశాడు. మరి వీళ్ళు ఏం చేసి? వీళ్ళు యూదులు కదా, వీళ్ళు చంపలేదా? వీళ్ళు కూడా చంపేశారు. యేసుప్రభుని వారు చంపిన వారు యూలే. మరి మనం ఆ సమయంలో ఉంటే మనం ఏం చేసేవారం? మనం కూడా చంపేవారం కదా. చదువునండి కొంచెం. మీరు ఎక్కడి నుండి వచ్చితివని వచ్చితివని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నిన్ను అధికారము కలదనియు నీవు ఎరగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు పైనుండి నీకు అధికారం ఇవ్వబడి ఉంటేనే కానీ నన్ను అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. నీకు అప్పగించారు ఎవరో వారికి పాపం కలుగుతున్నాడు. ఆయన కూడా అనట్లేదు యేసుప్రభువురా. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకును యత్నము చేసి చూశాడు ప్రియమైన దేవుని వాళ్ళ. ఆ రాజుగా ఉన్న పిలాతు గారే యేసుప్రభువులను విడుదల చేయాలని చాలా ప్రయాసపడ్డాడండి. కానీ జనాలు కొట్టుకొని చేస్తారని చెప్పి, లేదా నన్ను చంపేస్తారు, నా ఫ్యామిలీని చంపేస్తారని చెప్పి వాళ్ళకి అప్పగించాడు. ఆయన ఏలేదు చిలుగా. ఆయన వేరే క్యాస్టోడు లేదా వేరే రాష్ట్రము వేరే క్యాస్టోడు ఇలా అనుకోవాలి. కానీ ఈ యూదులు మాత్రమే యేసుప్రభువును సిలువ వేశారు. ఇంకా నాన్న ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసి గాని. ఎంత చదువుతున్నాను? 12. ఓకే, చదువున్నాను. నువ్వు ఇతని విడుదల చేసితివా, కైసరునకు స్నేహితుడు కావా. చూసారా, ఏం చెప్తున్నారు చూడండి.
ఇప్పుడు ఎవరన్నా సీఎంలు మన సైడ్ మాట్లాడారు అనుకోండి, మనం ఏం చేస్తాం? మా ఓట్లు అడగడానికి రావద్దు అంటాం. మా మాట వినకపోతే ఓట్లు అడగడానికి రావద్దు అంటాం. అక్కడ వాళ్ళు కూడా పిల్లలను అలాగే బెదిరిస్తున్నారు. ఏమని? మీరు క్రైస్తవులతో మీరు స్నేహం చేయలేరు అనే మాట మాట్లాడుతున్నారు. తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నారని పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పర్లచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. భాషలో ఆ స్థలమునకు గబ్బాతు అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయమున 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజా అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా, మళ్ళీ అడుగుతున్నాడు. చూడండి ఎంత జాలి ఉంటే అడుగుతాడండి. అలా మళ్ళీ అడుగుతున్నాడు ఏమని? మీ రాజును నేను సిలువ వేయనా అంటున్నాడు. మా రాజును సిలువ వేసేయమంటున్నాడు. ఇప్పుడు దావీదు గారు వాళ్ళందరినీ కాపాడుకుంటూ వచ్చాడు కదండి. అలా ప్రవక్తలు చాలా మంది రాజులు ఉన్నారు, వాళ్ళందరూ యాకోబు ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడికి రాగానే మాత్రం యేసు ప్రభుల వారిని చంపాలని చూస్తున్నారండి. ఇంకొక 2 వచనమా? కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. వారు యేసుని తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కాపాల స్థలమునకు చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడి వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను. ఎంత చదువుతున్నాను? 18. చాలు నాన్న, చదువు 22 వరకు చదువు. యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు అని పై విలాసము రాయించి సిలువ మీద. ఇక్కడ చూడండి, అదొక విలాసం చూడండి. విలాసం పైన యేసు ప్రభువు సిలువ రాసిన తర్వాత దాని మీద పెట్టింది. ఏమని పేరు పెట్టి చూడండి, చదువున్నాను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ గ్రీకు కాదన్న. శిలువ మీద వేసినప్పుడు విలాసం రాశారు కదా. ఒక్క వచ్చిన ముందుకు, నేను ఆగమన్నప్పుడు ఒక్క వచ్చిన ముందుకు, అంతే. విలాసం చెప్పట్లే. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఒక్క వచ్చిన ముందు సిలువ విడిపెట్టించను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ గ్రీకు రోమా భాషలో రాయబడెను గనుక యూదులలో అనేకులు దాన్ని చూచి చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లు రాయమన్ను దాని యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రధాన. అక్కడ దాని మీద బోర్డు మీద ఏం రాశారంటే ఈయన యూదుల రాజు అని రాశాడండి. దాన్ని కూడా యూదుల రాజు అని రాయొద్దు అంటున్నారు. అది ఎవరి ప్రణాళిక తెలుసా? యూదుల రాజు మనకు రాజు అయినా ఎవరు? యేసు ప్రభుల వారు మనకు రాజు. యూదుల రాజు అని రాస్తే కూడా ఆ రాజు అని పేరు కూడా రాయొద్దని చెప్తున్నారు. అంటే మీకు ఏం కావాలి? ఇప్పుడు చూడండి, అప్పట్లో వాళ్ళు వేసినారు. ఇప్పట్లో మనము చాలామంది ఇసుక యూదు మీద తోసేస్తూ ఉంటారు. నేను అనేది ఏంటిదంటే, మొన్న అక్కడ మనం ప్రేయర్కి వెళ్ళాము. అక్కడ పెద్ద చర్చ్లో మరి ఎవరో ప్రేయర్ మీటింగ్ పెట్టారండి. ప్రేయర్ మీటింగ్ పెట్టి ఏం చేశారంటే భోజనం అంటే నేను చాలా హర్ట్ అయ్యాను. అది ఆ రోజు నుంచి చెప్పాలి అనుకుంటా చెప్పలేక దాని గురించి ఈ వాక్యం స్టడీ చేశాను. కాకపోతే కొంచెం మర్చిపోయాను అనుకోండి. అక్కడక్కడ దేని గురించి అంటే భోజనం పెట్టారండి. యవనస్తుల కోసము అందరికీ పిలిచారు. చాలామంది పిల్లలు వచ్చారు. ఆ యవనస్తులేమి కోడిదది ఏమి వస్తుంది కదండి, రోగము. ఆ రోగం వస్తున్నందుకు చికెన్ చేయడానికి భయపడ్డారు. కాకపోతే పిల్లలందరినీ రైస్ ఓన్లీ పప్పు చారు చేశారండి. మరి పాస్టర్లకు మాత్రం ఈ స్పెషల్గా ఏం చేశారంటే మటన్ చేశారండి. ఇది అసూయ అనే పెద్ద లోపల ఒకటి చాలా పెద్ద ఘోరమైనది ఉంటుందండి. శత్రువుని ప్రేమించరు కాదు, తల్లిదండ్రులు భార్యను ప్రేమించరు. ఎలాగో నేను చెప్తాను, వినండి, మీరు గ్రహించండి. తన కూతురు ఎవరో కాదండి, ఎవడో శత్రువు ఉన్నాడు, ఆ ఎవడో వచ్చి మమ్మల్ని చంపేసుడు. ఒకడు హైందవుడు ఒక వ్యక్తి అంటున్నాడు ఏమనంటే 5,000 మంది పంపిస్తే క్రైస్తవులు నరకుంటూ పోతా అంటున్నాడు. ఇప్పుడు పాస్టర్లంతా చాలా మంది దాన్ని రోల్ చేసి అట్లా ఇట్లా ఏదో వాక్యాలు చెప్తున్నారు. నేను అంటున్నాను, నీ కూతురు నీ కొడుకు ఇద్దరు ఉంటే ఇద్దరికి సమానం చూస్తున్నావా?
నీ కొడుకు ఒక రీతిగా కూతురిని ఒక రీతిగా చూస్తా లేదా? నువ్వేదో ప్రేమిస్తావు చెప్పు, ఎవరిని ప్రేమిస్తావు? ఆ వ్యక్తి ఆ రోజు మనమే నిజాయితీగా నడవాలని ఇంతగా ప్రయాసపడుతున్నప్పుడు పని పిల్లలు ఒక రీతిగా భోజనము, పాస్టర్లు ఒక రీతిగా భోజనం పెట్టాల్సిన అవసరం ఏముంది? పిల్లలు పెట్టిన భోజనం పాస్టర్లు తినలేరా? తింటారు కదా. మరి దీంట్లో నువ్వేం న్యాయం చేస్తున్నావు? ఎవరికి న్యాయం చేస్తున్నావు? ఇప్పుడు దాకా అయ్యారు ఒక వాక్యం చెప్పారు. ఏమని చెప్పారు? అది చూడండి ఒకసారి. ఇప్పుడైతే చూసిన వాక్యం, సంపాదించుకున్న చాలా ధనము సంపాదించుకున్న తర్వాత చనిపోతే నీకు లాభం ఏమి? ఇప్పుడు యేసుప్రభులు వచ్చారు. ఇప్పుడు వస్తాడు యేసుప్రభులు వారు ఇదే రోజు వచ్చారు అనుకోండి, అడుగుతారు మరి అక్కడ ఆయన భోజనం ఎలా పెట్టావు, వీళ్ళకి ఎలా పెట్టావు, నేను ఎక్కడ తీసుకెళ్ళాలి? ఏ సమాధానం చెప్తారో చెప్పండి. శత్రువులు ప్రేమించమంటే నీ దగ్గర ఉన్న వాళ్ళనే పప్పన్నం పెట్టినవే, నీ మనుషులకు మటన్ పెట్టుకున్నావు. ఏ న్యాయం చేస్తావు నువ్వు? నీ కూతురేమో బయటికి వెళ్తుందని ఆమెకు ఒక అన్యాయంగా చేస్తున్నావు. నీ కూతురు నీ దగ్గర ఉంటాడని వాడికి బాగా మేపుతున్నావు. నువ్వెవరికి న్యాయం చేస్తున్నావు? నీలో లేదా అసూయ? నీ సిలువ వేసిన వాడు కాదా? అదే సమయంలో సిలువ వేయాలా? శత్రువుని ఎలా ప్రేమిస్తావు? కాబట్టి శత్రువులు ప్రేమించమన్న ప్రేమ వల్ల మన చర్చికి వచ్చే వారిలో ఒకరిలో ఒక్కొక్కరు ఉంటే మనం చర్చికి రావడం కారణం ఒకటే, ఏంటిదంటే మనం అందరినీ ప్రేమించాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. ఎంత మట్టుకైతే అంత. ఎవరైనా ఆపదలో ఉన్నారనుకోండి, మనిషికి కొంచెం ఎంత అయితే అంత ఈ సంతోషంగా ఒక వ్యక్తికి ఆపదలో ఉన్నాడానికి హాస్పిటల్ చుట్టూ డబ్బులు లేదు, కాంకలో వేయండి. ఇలా చాలా ఒక పనితో మనం వెళ్ళాలి అంతే తప్ప. కానీ నేను అనేది ఏంటిదంటే మనము బైబిల్ పట్టుకున్నాం కాబట్టి ఎంతో కొంత మనకు అయినంత మట్టుకు సత్యంలో నడవాలని నా ఆశ. దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపడుతుంది కాక. సమయం తీసుకున్నందుకు క్షమించండి.